ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకరంగా ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకు యోగ్యుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన పట్ల చేసిన మేలులను తలపోసుకుంటూ ఆయనను ఆరాధిద్దాం. మనమందరము కూడా ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత ఆధ్యాత్మికంగా చచ్చిపోయి దైవోగ్రతకు పాత్రులమైన మనలను దేవుడు తన అపారమైన కరుణతో ఎలా నూతన సృష్టిగా మార్చాడో మనము గమనిస్తూ ఉన్నాం. పాపపు సంకెళ్ళలో చిక్కి అపరాధముల చేత సచ్చి లోక ధర్మము చొప్పున నడుస్తూ దైవోగ్రతకు పాత్రులమైన మనలను కరుణా సంపన్నుడైనటువంటి దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనపై తన మహాప్రేమను కుమ్మరించెను. సమాధి వంటి నిర్జీవ స్థితి నుండి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మృతులలో నుండి లేచిన రక్షకుని వలె మనకు నూతన జీవమును అనుగ్రహించి మహిమా గమ్యమున నిలిపెను. బ్రతికించుట మాత్రమే కాదు, పరలోకమందు ఆయనతో పాటు క్రీస్తు యేసునందు మనలను ఉన్నత స్థానమున కూర్చుండబెట్టెను. నాడు మట్టి ఆశల చుట్టూ తిరిగిన మన పాదములకు నేడు పరలోక పౌరుషత్వపు దివ్య భాగ్యమును ఆయన మనకు స్థిరపరిచెను. ఈ లోకపు ఆచారములకు వ్యర్థత్వమునకు మనము పరాయి వారం. ఆయన కృపా సామ్రాజ్యములో మనము నిత్యము వారసులం. పాత బ్రతుకు గతించిపోయెను, చీకటి క్రియలన్నీ లయమాయను. ఇదిగో మన జీవితములు క్రీస్తునందు నూతన సృష్టి ఆయను. ఆనాడు ఏదేను వనమున ఆదాము పొందిన పవిత్రత వలె నేడు క్రీస్తు రక్తమున కడగబడి సత్క్రియలకై మనము సృజింపబడి ఉన్నాం. మన సొంత నీతి వల్ల కాదు, కేవలము ఆయన కృపచేతనే ఈ అద్భుత రక్షణ భాగ్యము మనకు లభించింది. క్రీస్తు యేసునందు నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావని, పరలోకపు పౌరసత్వాన్ని పొందుకున్నావని నమ్ముతున్నావా? ఆలోచించుము. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. నీవు ఇంకా పాత విద్వేషాలకు లోక ఆశలను హృదయంలో దాచుకుంటే నీవు ఆత్మీయకముగా సచ్చిన స్థితిలోనే ఉన్నావని అర్థం. పరలోకమందు క్రీస్తుతో కూర్చుండబెట్టబడిన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి నీవు మళ్ళీ లోకపు బురదలోనికి వెళితే దైవోగ్రత నీపైకి వస్తుంది. ఈ రక్షణ నీ క్రియ వలన కలిగింది కాదు, దేవుడు తన ఉచితమైన కృపను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, నీ కొరకే ఆయన ఆ శిలువపై రక్తమును కార్చాడు, నీ కొరకే ఆయన మరణించాడు, నీ కొరకే ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళి మరలా వస్తానని నిరీక్షణ కలిగినటువంటి వాగ్దానం ఇచ్చిన ఆ దేవాది దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాం. ఆమెన్.